ఈ సమయంలో మీకు కొద్దిగా స్టోరీ చెప్తా. ఆ స్టోరీ మిమ్మల్ని ఏం చేస్తుందంటే నూతన పరుస్తుందని నమ్ముతున్నాను. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నేను ఎలా జీవించేదాన్ని అంటే, పేరుకి విశ్వాసినే, కానీ నాకు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి, ఏది కొదవలేదు, సమస్తము ఉన్నది. ఇటువంటి సమయంలో నేను విశ్వాసిని అయ్యేనే తప్ప నా జీవితంలో మార్పు అనేది లేదు. నా జీవితం అప్పుడు ఎలా ఉండేది అంటే, ఒక కోపంతోనూ పగతోనూ ద్వేషంతోనూ ఇతరుల్ని ప్రేమించలేని మనసు, ఇతరుల్ని అర్థం చేసుకోలేని మనసు, అజ్ఞానంలో జీవిస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అప్పుడైతే భర్త ఉన్నాడు, 2 ఇళ్ళు ఉన్నాయి, డబ్బు ఉంది, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మీయత లేదు. దేవునికి స్తోత్రం. అలాగా నేను జీవిస్తూ ఉన్నాను. పిల్లలు చిన్నవారప్పుడు అలా జీవిస్తూ ఉంటే ఒక పెద్ద శ్రమ ఎదురయ్యింది. ఆ శ్రమ ఏంటి అంటే, నా భర్త గారు. అలా జీవిస్తూ ఉన్నప్పుడు అందరూ అనేవారు, నీ భర్తని నీ చర్చికి తీసుకువెళ్ళొచ్చు కదా, మారిపోతారని. ఆయన ఏమో నా మాట వినేవారు కాదు. ఎలా అయితే ఆ పరిస్థితులు చూడలేక ఆయన అలా నశించిపోతుంటే ఒకగానొక రోజు చాలా బాధ కలిగింది. రోజు ఏం చేశాను అంటే, నేను వెళ్ళకూడదు ఆ చర్చికి, నేను రాను అన్న చర్చికి వెళ్ళి ఏం చేశానంటే, ఆయన ఎవరో తెలియదు, ఆ దైవ సేవకుడు నాకు ఎందుకో అలాగా నడిపించబడ్డాను. ఖాళీ లేదు, పెద్ద ఆడిటోరియంలో జరుగుతుంది ఆ సభ. దైవ సేవకులు తేజీ మీద నుండి వాక్యం చెప్తున్నారు. గేటు దగ్గర నుంచున్నా. వెళ్ళి ఏం చేశాను, గేటు దగ్గర నుంచున్నా. శూన్యంలో ఉన్నదన్నమాట జీవితం. అప్పుడు ఎలాగా శూన్యం వచ్చిందంటే, కోపం, ఇతరులు క్షమించలేని మనసు, అవన్నీ నాలో ఉన్నాయి. కాబట్టి నేనేం చేయలేకపోయాను. ఒకసారి ఏం చేశాను, వెళ్ళి ఆ గేటు దగ్గర నుంచున్నా. దైవ సేవకుడితో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయనతో నా బాధ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆయన వాక్యం నుంచి ఒక మాట వస్తుంది. ఏంటంటే, నీ భర్త మారలేదు అంటున్నావు, మొదటగా నువ్వు మారేవా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, నాకు తెలియదు, చంప మీద చెల్లుమని కొట్టినట్టు అయ్యింది. ఏమైంది? చెల్లుమని కొట్టినట్టు అయ్యింది. అక్కడికక్కడే కన్నీళ్ళు రావడం ప్రారంభించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎలాగున్నది? నేను ఎక్కడున్నాను? చీకటిలో ఉన్నా. అంటే ఎవరిని చూడలేని పరిస్థితి. అంటే ఇతరుల బాధ, కష్టం, శ్రమ, మరి సమస్య అర్థం కాని పరిస్థితి. దేవుడు చెప్తున్నాడు కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ సమయంలో ఆయన ఆత్మ ఆరిపోయింది. ఆర్పేసుకున్నాను. మనకి దేవుడు ఏమిచ్చాడు?
ఆయన ఆత్మనిచ్చాడు. ఆత్మే దీపముగా వెలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దీపం ఆరిపోయింది కాబట్టి ఇతరులను ఏం చేయలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నాను, అందరిని ఒకేలాగా చూడలేకపోతున్నాను. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నిజముగా దేవుని ఆత్మ నీలో ఉంటే గనక ఎక్కడికక్కడ నువ్వు సరి చేయబడతావు. ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ జారిపోతున్నావో నీకేం చేస్తుంది? ఆత్మ బోధిస్తూ ఉంటుంది. నీలో దేవుని ఆత్మ ఆరిపోతే నువ్వు మంచిగా జీవించలేవు. ఎప్పుడు కూడా దేవుడు మనలో ఉంచిన ఆయన ఆత్మనంట ఆర్పకూడదంట. ఎలాగ ఆరిపోతుంది తెలుసా? మన క్రియల వలన, మన మాటల వలన, మన ప్రవర్తన వలన ఆరిపోతుంది. నీ భర్త వెలిగించబడాలన్నా, నీ బిడ్డలు వెలిగించబడాలన్నా, నీ కుటుంబం వెలిగించబడాలన్నా, నీ సమాజం వెలిగించబడాలన్నా, నీ బంధువులు ఎలుగులోకి రావాలన్నా నువ్వేం చేయాలి అంటే నీ ఆత్మను ఆర్పుకోకూడదు. నీ ఆత్మను ఎప్పుడైతే నీ క్రియల చేత ఆర్పేసుకుంటావో అప్పుడు నువ్వు ఏ మార్పును చూడలేవు. ఒక దినాలలో అదే జరిగింది నా జీవితంలో. దేవునికి స్తోత్రం. అదే జరిగింది. అప్పుడు ఏం చేశాను అంటే ప్రభు పాదాల మీద పడిపోయాను. ఎందుకంటే ఆరిపోయిన నా దీపం, ఆరిపోయిన నా జీవితాన్ని మనుషులు ఎవ్వరు వెలిగించలేరు. వెలిగించేవాడు ఎవరు? దేవుడే. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం చూద్దామా? నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం. నీ చూపు బాగోకపోయినా, నీ మాట బాగోకపోయినా, నీ హృదయం చెడిపోయినా, నీ ప్రవర్తన సరిగా లేకపోయినా ఏమైపోతుంది అంటే ఆత్మ చల్లారిపోతుంది. ఆత్మీయతలో పడిపోతాం. మొదటగా ఏమవుతుంది? ఆత్మీయతలో పడిపోతాం. హల్లెలూయా. ఆయన ఉచితమైన కృపను బట్టి మనకు ఆయన ఆత్మను దానముగా ఇచ్చాడు. ఒకవేళ ఆరిపోయిన ఈ దీపం, మనలో ఉన్న ఆత్మ ఎలా వెలిగించబడుతుంది? అది ఇప్పుడు చూసాం కదా, నా దీపము వెలిగించువాడు నీవే, చీకటిలో వెలుగు కలుగ చేయవాడువు నీవే. దేవుని కృపను బట్టి మనం దేవుని ఆత్మ కలిగి ఉన్నాం. ఎంతమంది పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు? చేతులెత్తి చూపించండి. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మీరు ఎటూ తొట్టెళ్ళరు. ఎందుకంటే ఆయన సర్వసత్యమును మీకు బోధించేవాడు అయి ఉన్నాడు. ఆత్మను ఆర్పకండి. హల్లెలూయా. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు, క్షమాపణ పూర్ణుడై ఉన్నాడు. ఆయన పోలి మనం నడవాలి. ఆయనే మనకి మాధురి. ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.